నేను హుసేన్. కర్నూలు జిల్లాలో ప్రధానమైనటువంటి వార్తాంశాలు ఒకసారి పరిశీలిస్తే నంద్యాల జిల్లా కొలిమిగుండ మండలం కనకాద్రిపల్లెలో కిడ్నాప్ కలకలం రేపింది. సొంత అల్లుడినే సంబంధిత భార్యకు సంబంధించినటువంటి బంధువులు ఇంట్లోకి లాగి కొట్టేటువంటి ప్రయత్నం చేశారు. ప్రధానమైనటువంటి కారణం భార్యాభర్తల మధ్య వచ్చినటువంటి మనస్పర్ధాలు. అయితే దీనికి ప్రధానమైనటువంటి కారణం ఇచ్చినటువంటి డౌరీ ఏదైతే వరకట్నం ఉందో 60 లక్షల రూపాయలు తిరిగి ఇచ్చి ఆస్తి పాస్తులు రాసిచ్చి వదిలేస్తామని చెప్పి ఆల్టిమేట్ జారీ చేశారని చెప్పి తేజోరెడ్డికి సంబంధించినటువంటి తల్లిదండ్రులు చెప్తున్నటువంటి పరిస్థితి. మరోవైపు నంద్యాలలో ఒక అర్ధరాత్రి వేళ హత్య ప్రయత్నం జరిగింది. హత్య చేశారు పెద్దన్న అనేటువంటి వ్యక్తిని. కేవలం భార్యాభర్తల మధ్య ఉన్నటువంటి గొడవల నేపథ్యంలో కుటుంబ సభ్యులు, భార్యకు సంబంధించినటువంటి కుటుంబ సభ్యులు ఒకసారిగా కత్తితో దాడి చేయడంతో పెద్దన్న అనేటువంటి వ్యక్తి చనిపోయినటువంటి ఘటన మనం చూసాం. మరోవైపు కర్నూలు జిల్లాలో చూసినట్లయితే ఆదోని కేంద్రంగా, ఆదోని జిల్లా కేంద్రం చేయాలని చెప్పేసి పెద్ద ఎత్తున ఒకవైపు ఆందోళన కొనసాగుతున్న నేపథ్యంలో మరోవైపు ఈ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం ఆదోని రెండు మండలాలుగా డివైడ్ చేయాలని పెద్ద హరివాణ మండల కేంద్రం ఏర్పాటు చేసినటువంటి నేపథ్యంలో డానాపురం, నారాయణపురం సంబంధించినటువంటి గ్రామాల ప్రజలు ఆందోళన చేపడతా ఉన్నారు. 8 కిలోమీటర్ల దగ్గరలో ఉన్నటువంటి ఆదోని వదిలిపెట్టి 35 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి పెద్ద హరివాణాన్ని మండలంగా మార్చొద్దని చెప్పి ఆందోళన చేసినటువంటి పరిస్థితి కర్నూలు జిల్లా కేంద్రంలో ఉంది. మరోవైపు ఎమ్మిగనూరులో పెద్ద ఎత్తున ఐక్య ప్రజా సంఘాలన్నీ కూడా ఆందోళన చేపట్టాయి. కేవలం ఆదోని జిల్లా కాకపోవడానికి ప్రధానమైనటువంటి కారణం అధికార పార్టీ, ప్రతిపక్ష పార్టీలు చేస్తున్నటువంటి వైఖరి వల్లే జిల్లా కేంద్రంగా కాకుండా పోయిందని చెప్పి ఆందోళన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఒకవైపు. మరోవైపు డోన్ నియోజకవర్గ కేంద్రంలో ప్రధానంగా చనుగొండ్ల, సండ్రపల్లె లాంటి ప్రాంతాల్లో, ప్యాప్లి మండలంలో ప్రధానంగా అరటి తోటలు ఎక్కువగా ఉన్నటువంటి నేపథ్యంలో రేటు ధర పడిపోయింది. అరటికి ధర లేకపోవడం, గిట్టుబాటు ధర లేకపోవడంతో ఆందోళన చెందుతున్నటువంటి రైతాంగాన్ని ఓదార్చేందుకు, అక్కడ పంట గ్రౌండ్ లెవెల్లో ఉన్నటువంటి పరిస్థితిని పరిశీలించేందుకు మాజీ ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి అక్కడ ప్రాంతాలని పరిశీలించాడు, రైతులతో మాట్లాడారు. గిట్టుబాటు ధర ఇవ్వాలని డిమాండ్ చేసినటువంటి పరిస్థితి ఉమ్మడి కర్నూలు జిల్లాలో కనిపిస్తోంది. ఇది వాటి ప్రధానమైనటువంటి అంశాలు. మరికొన్ని అంశాలతో మరిగెళ్దాం.